దేవునికి స్తోత్రం కలుగును గాక. అమ్మ బాగున్నారా? అయ్యా బాగున్నారా? మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాము. మా కొరకు ప్రార్థన చేయండి. మీ సమస్యలుంటే ఒక కామెంట్ అని పెట్టండి. వాటిని చదివి మీ కొరకు ప్రార్థిస్తాము. ఈరోజు 18వ తారీఖు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. 16వ అధ్యాయం ఆదికాండంలో 6వ వచనంలో ఒక మాట ఉంది. నాకును నీకును యెహోవా న్యాయం తీర్చును గాక అని అబ్రహాముతో నేను. అబ్రహాముతో శారా అంటుంది, ఇదిగో నేను సంతానం లేకపోతే నేను దాసి అయిన హాగర్ని నీకు ఇచ్చి చేశాను, కానీ ఆమె నన్ను వ్యతిరేకంగా మాట్లాడుతుంది, దేవుడే న్యాయం తీర్చును గాక అన్నాడు. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, న్యాయంగా నీతిగా ఉంది కనుక శారా ఈ జీవితంలో వాగ్దాన పుత్రుడినిచ్చాడు. గొప్పగా మరి అతని సంతానం నుండి యేసు ప్రభు వారు వచ్చాడు. ఇది గమనించి ఎవరు న్యాయంగా యథార్థంగా ఉంటారో వారి పట్ల దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఈరోజు నువ్వు యథార్థంగా ఉన్నా, నిన్ను అవమానిస్తున్నా నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు. ప్రభు నీ యథార్థతను బట్టి నీకైనా ప్రతిఫలం ఇస్తాడు. ఇంత మాత్రమే కాదు, కానీ బైబిల్లో దావీదు విషయంలో కూడా దావీదు అంటాడు సౌలుతో, నాకును నీకును యెహోవా న్యాయం తీర్చును కాక. నేను న్యాయంగానే ఉన్నా కదా, ఎందుకంటే నువ్వే నన్ను చంపాలనుకుంటున్నావు సౌలు రాజా, కానీ నేను చంపాలనుకోవట్లేదు, దేవుడే న్యాయం తీరుస్తాడు అన్నాడు. అందుకని తన ఆధ్యాత్మికమైన జీవితంలో అతడు ఒక ఉన్నతమైన రాజుగా మార్చబడి ఇశ్రాయేలు ప్రజల పక్షంగా దేవుడు అద్భుతమైన కార్యాలు అతని పట్ల దేవుడు జరిగించాడు. అతని కుటుంబాన్ని దేవుడు ఆస్వాదించాడు. ఎన్ని అవమానాలు పడ్డా దేవుణ్ణి విడిచిపెట్టలేదు. అతని న్యాయమే అతనిని ఒక రాజును చేసిందండి. లాబాను విషయంలో కూడా లాబాను దేవుణ్ణి ఎంతగానో నమ్మాడు, విశ్వసించాడు, కానీ వాళ్ళ మామ కుట్రాల పన్నుతో ఉన్నాడు. కానీ ప్రభువు కృపను బట్టి లాబాను జీవితం దేవుడికి దూరం అయిపోయిందేమో, కానీ యాకోబు జీవితము ఇశ్రాయేలుగా మార్చబడి ఆశీర్వాదకరంగా మార్చబడింది. నీ ఆధ్యాత్మికమైన జీవితంలో కూడా నువ్వు దేవుడిని నమ్మి యథార్థంగా ఉండగలిగితే నీ పట్ల దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు. అటు కృపా పరిశుద్ధాత్మని నీ తోడే ఉండను గాక. ఆమెను పరిశుద్ధాన్ని నీ బిడ్డలకి వాక్యం ద్వారా మీరు మాట్లాడి ఆ కుటుంబాన్ని దీవించినందుకు స్తోత్రం. ఇంకా వింటున్న వారి కుటుంబాన్ని